హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మనకు చాలామందికి యూట్యూబ్ నుంచి అనేవి కొన్ని మెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ మెయిల్స్ రావడం వల్ల వాళ్ళ ఛానల్స్ అనేవి ఏమన్నా ప్రాబ్లం అవుతాయా, ఛానల్స్ అనేవి హ్యాక్ అవుతాయా అని చాలామంది అనేవాళ్ళు భయపడుతూ ఉంటారు. దానికి సంబంధించిందే ఈ వీడియో. మెయిల్స్ అనేవి మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి, అవి మన ఛానల్కి మంచి చేస్తాయా లేకపోతే చెడు చేస్తాయా, అసలు మెయిల్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి మనకు యూట్యూబ్ నుంచి రావడం వల్ల మనం ఏమైనా యూట్యూబ్లో మనం ఏమన్నా తప్పు చేసామా, లేకపోతే కాపీరైట్ స్ట్రైక్ ఏమన్నా పడిందా, లేదా వేరే విధంగా ఏమన్నా వచ్చిందా అని ఈ వీడియో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. మన ఛానల్లో ఫ్రీ ఛానల్ ప్రమోషన్ అనేది జరుగుతుంది, కావున మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ప్రమోట్ మై ఛానల్ లేదా నార్మల్గా హాయ్ అని కామెంట్ చేయండి. మేము ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళ ఛానల్స్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఈ మెయిల్స్ అనేవి మనకు డైరెక్ట్ యూట్యూబ్ నుంచి అనేది రావడం జరుగుతుంది. వాటి వల్ల ఏదన్నా మనకు ఛానల్కి ఏదైనా ప్రాబ్లం ఉందా లేకపోతే యూజ్ ఉందా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. ఇక్కడ మనకు స్క్రీన్ మీద చూపించినట్టు మనకు యూట్యూబ్ నుంచి అనేది మెయిల్ అనేది రావడం జరుగుతుంది. ఏంటంటే యూట్యూబ్ నుంచి వీఆర్ లాంచింగ్ ఏ న్యూ ఫీచర్ దట్ అలౌస్ యూ టు షేర్ ఛానల్ అండ్ ఆడియన్స్ డేటా టు పొటెన్షియల్లీ బి డిస్కవర్డ్ బై ద అడ్వర్టైజర్స్ అండ్ బ్రాండ్స్ ఫర్ మోర్ ఎర్నింగ్ అని ఒక యాడ్ అనేది, అంటే ఒక ఈమెయిల్ అనేది మనకి రావడం జరుగుతుంది. అంటే ఏంటంటే దీనివల్ల మనకి అంటే ఎటువంటి నష్టం అనేది లేదు. యూట్యూబ్ అనేది కొత్త ఫీచర్ అనేది ఆన్ అయిందన్నమాట. ఏంటంటే మన యూట్యూబ్ ఐడికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి అడ్వర్టైజర్స్కు లేకపోతే వేరే యాడ్స్కి సంబంధించి వాళ్ళకు అనేవి మన యూట్యూబ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ అనేవి ఏంటంటే మనకు ప్లస్ అవేవి మైనస్ అవే డీటెయిల్స్ అయితే కాదు. ఎందుకంటే మన పర్సనల్ డీటెయిల్స్ అయితే ఏమీ ఇవ్వరు, ఓన్లీ కొన్ని మన యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ మాత్రమే ఇస్తారు. ఇలాంటి అకౌంట్ నెంబర్స్ అలాంటి ప్రైవసీ డీటెయిల్స్ అనేవి ప్రైవసీగానే ఉంటాయి. ఓన్లీ మన యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ మాత్రమే వేరే వీళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. వీటి వల్ల ఏంటంటే మన యూట్యూబ్ అనేది అడ్వర్టైజ్ చేయడానికి లేకపోతే మన యూట్యూబ్ వీడియోస్ పైన యాడ్స్ రావడానికి అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ విధంగా అనేది ఈ మెయిల్ అనేది వచ్చిందన్నమాట. ఇది అనేది మన ఛానల్ కంటే చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఇది చేసుకోవడం వల్ల మన ఛానల్ అనేది ఇంకా గ్రో అవుతుంది. గ్రో అవి మన ఛానల్కి అనేది ఎర్నింగ్స్ అనేవి చాలా వస్తాయి. దాంతోపాటు ఇంకో మెసేజ్ కూడా ఉందన్నమాట. అంటే మన ఛానల్కి సంబంధించిన స్ట్రాటజిక్స్, ఆడియన్స్ బ్రేక్డౌన్, యూట్యూబ్ షాపింగ్ ప్రోగ్రామ్, పర్ఫార్మెన్స్ అని ఇవన్నీ మనకు అనేది ఆన్ అవుతాయి అన్నమాట మనం డీటెయిల్స్ ఇవ్వడం వల్ల. ఈ ఛానల్ స్టాటిస్టిక్స్ అంటే ఇంక్లూడింగ్ నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్, వ్యూస్, లైక్స్ అండ్ కామెంట్స్. అంటే మన ఛానల్కి ఎలాంటి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మన ఛానల్కి వ్యూస్ వస్తున్నాయా రావట్లేవా, లేకపోతే ఛానల్ కామెంట్స్ వస్తున్నాయా రావట్లేవా అని దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి అనేది షేర్ చేస్తుంది అన్నమాట యూట్యూబ్కి, వేరే యాడ్స్కి. మళ్ళీ ఆడియన్స్ బ్రేక్డౌన్ అంటే మనకు ఆడియన్స్ జెండర్సా, మేలా, ఫీమేలా, లేకపోతే ఏజ్ రేంజెస్, అంటే ఎలాంటి ఏజెస్ వాళ్ళు మన వీడియో చూస్తున్నారు, చిన్నపిల్లల, పెద్దవాళ్ళ, ముసలి వాళ్ళ, ఎలాంటి వాళ్ళు చూస్తున్నారు అనేది తెలుస్తుందన్నమాట. దీన్ని ఆన్ చేసుకోవడం వల్ల. యూట్యూబ్ షాపింగ్ ప్రోగ్రామ్ అంటే ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ద ఫీచర్ ఈ ఫీచర్ని యూజ్ చేసుకోవడం వల్ల ఇంక్లూడింగ్ నెంబర్ ఆఫ్ ట్యాగ్డ్ వీడియోస్, వ్యూస్ అండ్ ట్యాగ్డ్ మర్చెంట్స్. అంటే మన యూట్యూబ్ ఛానల్లో మన వీడియోస్ అనేవి వైరల్ అయిపోతాయి అన్నమాట. వైరల్ అయ్యి మన వీడియోస్ అనేవి వ్యూస్ అనేది పెరగడం జరుగుతుంది. ఈ విధంగా ఆన్ చేసుకోవాలి. మనకు వేరే ఇంకో మెసేజ్ అయితే ఉంది. ఇవన్నీ మనం చూసుకొని ఫస్ట్ మనకు ఈ మెయిల్ వచ్చిన తర్వాత మెయిల్లో ఉన్నవన్నీ చదువుకొని మీకు కండిషన్స్ అప్లై అంటే మీకు నచ్చితేనే దీన్ని చేసుకోవాలి. నచ్చడం అంటే ఏమీ లేదు, ఖచ్చితంగా చేసుకుంటేనే మన యూట్యూబ్ ఛానల్కి అది మంచిది. మీ ఇష్టం, చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఖచ్చితంగా చేసుకోవడం వల్ల మన యూట్యూబ్ ఛానల్ అనేది ఇంకా అనేది గ్రో కావడం జరుగుతుంది. ఏంటంటే రెడీ టు గెట్ స్టార్టెడ్ ఇక్కడ ఆప్షన్ ఉంది. ఇక్కడ టు యాక్సెస్ మోర్ పొటెన్షియల్ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ కన్ఫర్మ్ యువర్ చాయిస్ ఫర్ ఛానల్ ఇన్సైట్స్ షేరింగ్ ఇన్ యూట్యూబ్ స్టూడియో. అంటే మన ఛానల్ అనేది పొటెన్షియల్ అంటే మనీ సంపాదించుకోవడానికి, ఎర్నింగ్కి ఆపర్చునిటీస్ పెరగాలనుకుంటే మనం ఇక్కడ ఉన్న చాయిస్ అనేది కన్ఫర్మ్ యువర్ చాయిస్ అని ఇక్కడ ఉన్నది, దీన్ని క్లిక్ చేసుకోవాలన్నమాట.
దీన్ని క్లిక్ చేసుకోవడం వల్ల అనేది మన ఛానల్ అనేది గ్రో అవుతుంది, ఖచ్చితంగా అనేది గ్రో అవుతుంది. ఎందుకంటే ఇది యూట్యూబ్ నుంచి మనకు మెయిల్ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా ఖచ్చితంగా అనేది ఇది గ్రో అవుతుంది. నేను కన్ఫర్మ్ యువర్ చాయిస్ అని దీని మీద క్లిక్ చేసుకోవడం వల్ల ఇది అనేది అయిపోతుంది అన్నమాట ప్రాసెస్. దీన్ని చేసుకోవడం వల్ల మన యూట్యూబ్లో వ్యూస్ పెరగడం కానీ, మన యాడ్స్ అనేది రావడం కానీ, వీడియోస్ పైన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్నింగ్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా అనేది మనకు యూట్యూబ్ నుంచి ఈమెయిల్ అనేది రావడం వల్ల మనకైతే లాభాలే ఉన్నాయి కానీ నష్టాలు అయితే ఏం లేవు. వీటిని అనేది మనం ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే గైస్, ఇదే మన ఈరోజు వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్.